పాప మీద అటాక్ చేసిందెవరో తెలుసుకోవడానికి అప్పు, కళ్యాణ్లు బయలుదేరతారు. రుద్రాని వాళ్లను కిడ్నాప్ చేయిస్తుంది. మరోవైపు ఆస్తి కోసం దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి. దాంతో రాజ్ తనకు రావాల్సిన ఆస్తిని కూడా కళ్యాణ్కు రాసేస్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. మొత్తానికి కావ్య తన బిడ్డను తిరిగి దక్కించుకుంది. కొత్త కథా కథనాలతో కొన్నాళ్ల పాటు సాగిన ఈ సీరియల్ మళ్లీ మొదటికొచ్చింది. హాస్పిటల్లో కావ్య బిడ్డను మార్చేయడంతో మినిస్టర్ ని ఢీకొట్టి తన బిడ్డను తాను దక్కించుకుంది కావ్య. అయితే ఇప్పుడు మళ్లీ దుగ్గిరాల వారి ఫ్యామిలీలో కల్లోలం మొదలై మళ్లీ మొదటికొచ్చింది. దుగ్గిరాల ఇంటి సభ్యులంతా ఆస్తి పంపకాల విషయంలో గొడవ పడుతూ ఉంటే ట్రస్ట్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదేలే అని తెగేసి చెబుతుంది కావ్య. తాతగారి కళ ఈ ట్రస్ట్. దుగ్గిరాల వారి పేరు శాశ్వతంగా నిలవాలన్నదే ఆయన కోరిక. ఈ ఇంటి వారసుడిగా నా భర్త, కోడలిగా నేను ఆ బాధ్యత తీసుకుంటే అడ్డుపడకండి. రేపు మాకు కష్టాలు వచ్చినా ఈ ట్రస్ట్ వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఉమ్మడి ఆస్తిని దానం చెయ్యాలనో, కళ్యాణ్కి అన్యాయం చెయ్యాలనో మాకు లేదు. కేవలం ధర్మాన్ని నిలబెట్టాలన్నదే మా తపన అని కావ్య కుటుంబ సభ్యులకు తేల్చి చెప్తుంది. రాజ్ కూడా కావ్యకు మద్దతుగా నిలుస్తాడు. కానీ ధాన్యలక్ష్మి మనసులో అప్పటికే విషం నిండిపోయింది. తన కొడుకు ఆస్తిని కాజేయడానికే ఈ ట్రస్ట్ నాటకం ఆడుతున్నారని ఆమె నమ్ముతుంది. సరిగ్గా ఆస్తి కాగితాలిచ్చే సమయంలో రుద్రాణి రౌడీలతో ఒక వీడియోను ధాన్యలక్ష్మికి పంపిస్తుంది. అందులో అప్పు, కళ్యాణ్ రౌడీల చేతిలో బందీలుగా ఉంటారు. ఆ వీడియోలో రౌడీలు వీళ్ళని వదలకూడదని రాజ్ సార్ చెప్పారు. తప్పించుకుంటే రాజ్ సార్ మనల్ని చంపేస్తారు అని మాట్లాడుకోవడం విని అందరూ షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి కోపంగా రాజ్ వైపు వేలు చూపిస్తూ, చూశారా, వీళ్ళిద్దరూ ఎంతటి నటులో చూశారా? అక్కడ నా కొడుకు ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేసి ఇక్కడ నా చేతిలో ఆస్తి కాగితాలు పెడుతున్నారు. ఆస్తి పంపకాలు జరగకుండా ఉండాలంటే అడ్డుగా ఉన్న నా కొడుకు కోడల్ని లేపేయాలని చూస్తున్నారు అంటూ ఆవేశంగా మాట్లాడుతుంది. పిన్ని, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? కళ్యాణ్ నా తమ్ముడు, వాడిని నేను కిడ్నాప్ చేయడం ఏంటి అని ధాన్యలక్ష్మిని రాజు ప్రశ్నిస్తాడు. అత్తయ్య, అప్పు నా సొంత చెల్లెలు. నా చెల్లెల్ని నేను ప్రమాదంలోకి నెడతానా? ఆ వీడియోలో ఎవరో మా పేరు వాడితే మేమే నేరం చేసినట్టా అని కావ్య ప్రశ్నిస్తుంది. ధాన్యలక్ష్మి వినదు. ఆవేశంతో ఊగిపోతూ అపర్ణను కూడా నిలదీస్తుంది. నీ కొడుకు ఎంత దిగజారిపోయాడో చూడు అపర్ణక్క అంటూ శాపనార్థాలు పెడుతుంది. చెయ్యని తప్పుకు నిందలు పడడం ఇష్టం లేక నిజం నిరూపించడానికి రాజ్, కావ్య కీలక నిర్ణయం తీసుకుంటారు. అత్తయ్య, మీరు మా మీద వేసిన ఈ నిందను మేం చెరిపేసుకుంటాం. కళ్యాణ్, అప్పులను క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత మాది. వాళ్లు తిరిగొచ్చే వరకు మేం కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టాం అంటూ కావ్య తేల్చి చెప్తుంది. రాజ్ తన చిన్న పాపని తీసుకుని కావ్యతో కలిసి ఇల్లు వదిలి బయటికి నడుస్తాడు. అపర్ణ వారిని ఆపడానికి ప్రయత్నించిన ఆత్మ గౌరవం దెబ్బతిన్న రాజ్ వెనక్కి తగ్గడు. మరోవైపు ఒక పాడుబడ్డ గదిలో బంధించబడ్డ అప్పు, కళ్యాణ్ రౌడీలను బ్రతిమలాడుతూ ఉంటారు. రేయ్, నా వైఫ్ ప్రెగ్నెంట్ రా, తనకేదైనా అయితే తట్టుకోలేదు, మమ్మల్ని వదిలేయండి, మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అంటూ కళ్యాణ్ రౌడీలను వేడుకుంటూ ఉంటాడు. కానీ రౌడీలు వినరు. అప్పుడే రుద్రాణి ఫోన్ చేసి నేను చెప్పే వరకు వాళ్ళని వదలకండి అని ఆదేశిస్తుంది. రాజును ఇరుకున పెట్టి తాను మళ్లీ దుగ్గిరాల ఇంట్లోకి రాచ మర్యాదలతో అడుగు పెట్టాలన్నదే రుద్రాణి ప్లాన్. ఇల్లు వదిలిన రాజ్, కావ్య రాజ్ అక్క రేవతి ఇంటికి వెళతారు. అక్కడ రేవతికి జరిగిందంతా చెప్తారు. అయ్యో, ధాన్యలక్ష్మి పిన్ని ఇలా తయారైందేంటి? రాజ్ ఇలా చేస్తాడని ఎలా అనుకుంది? అసలు ఆ కిడ్నాప్ వెనుక ఉన్నదెవరు అని రేవతి అడుగుతుంది. అదే సమయంలో రాజ్ మేనలుడొచ్చి పాపను చూసి మురిసిపోతాడు. ఈ బుజ్జిది నాకేమవుతుంది అని అడుగుతాడు. కావ్య నవ్వుతూ, ఇప్పుడైతే నీ మరదలు, పెద్దయ్యాక నీ పెళ్ళాం అవుతుంది అని సరదాగా అంటుంది. దాంతో అందరూ నవ్వుకుంటారు. ఇటు దుగ్గిరాల ఇంట్లో రాహుల్ తన తెలివితేటల్ని ప్రదర్శిస్తాడు. రేఖతో కలిసి ఇదంతా కావ్య, రాజులే చేయించారు అంటూ ధాన్యలక్ష్మిని నమ్మించడానికి రాహుల్ ప్రయత్నాలు మొదలు పెడతాడు. రాజ్, కావ్యలు కళ్యాణ్ని వెతకడం లేదని, రేవతి ఇంట్లో హాయిగా కూర్చున్నారని రేఖతో అబద్ధాలు చెప్తాడు రాహుల్. పాపం, ధాన్యలక్ష్మి అత్తయ్య మాటే నిజమైంది అనంటాడు. వాళ్లే కిడ్నాప్ చేయించి ఇప్పుడేమీ తెలియనట్లు ఎంజాయ్ చేస్తున్నారు. రేవతి ఇంట్లో వాళ్లకి విందు భోజనాలు జరుగుతున్నాయి అని 4 మాటలు ఎక్కేసి చెప్తాడు రాహుల్. ఆ మాట విన్న ధాన్యలక్ష్మి కోపంతో రగిలిపోతుంది. తిన్నగా అపర్ణ దగ్గరికెళ్లి, చూడపర్ణక్క, నీ కొడుకు పౌరుషం చూసి నువ్వు మురిసిపోయావు కదా, వాళ్లు నీ కూతురు రేవతి ఇంట్లోకెళ్లి కూర్చున్నారట. నా కొడుకు అక్కడ చావు బతుకుల్లో ఉంటే నీ కొడుకు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనంటుంది ధాన్యలక్ష్మి. ఆ వార్త విన్న అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు. పరిస్థితులు మరింత జటిలమవుతూ ఉండడంతో దుగ్గిరాల కుటుంబం రెండుగా చీలిపోయింది. అక్కడితో సోమవారం నాటి ఎపిసోడ్ ముగిసింది.